అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన దగ్గర నుంచి లక్షల నమ్మక ద్రోహానికి నిరసనగా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఊరూరా పాదయాత్రలు జరపాలని జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీ నిర్ణయించారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం. సభ సజావుగా నడవలసిన బాధ్యతను బీజేపీ ప్రభుత్వం విస్మరించడం ప్రజాస్వామ్యానికి చాలా దారుణంగా దెబ్బగా మేము భావిస్తున్నాం. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా 6వ తేదీన పాదయాత్రలు చేయాలని నిర్ణయించాం. పాదయాత్ర ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతుంది. అలాగే జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడల్లో పాదయాత్రలు నిర్వహిస్తాం. అలాగే పూర్తి శాంతియుత పద్ధతిలో మా నిరసన ఢిల్లీకి తాకే విధంగా ఉంటుంది. ఈ పాదయాత్రలు ఈ 3 ముఖ్యంగా పార్టీ నాయకులే కాకుండా మొత్తం కార్యకర్తలందరూ దీంట్లో ఊరూరా పాల్గొంటారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందించుకుంటూ రాష్ట్ర ప్రజలకి హాని చేటు కలిగిస్తున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చకి చేపట్టకుండా పదే పదే వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా తెలుగు ప్రజలకు ద్రోహం చేయడమే. అందువల్ల మేము ఈ నిరసనగా ఈ 6వ పాదయాత్ర, ఆ తర్వాత అనంతపురంలోను, విజయనగరంలోను, అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా దీని మీద మేధావులతో చర్చలు, అలాగే ఒక సభలు కూడా నిర్వహించబోతున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ డైల్యూట్ చేయడం జనసేన పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా 11 మంది చనిపోవటం, 400 మంది గాయపడటం చాలా బాధను కలిగించింది. ఒక చట్టాలని సుప్రీంకోర్టులో కాకుండా దీన్ని పార్లమెంట్లో గాని చర్చ జరిగి దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్తుంటే బాగుండేది. ఇది ఖచ్చితంగా దీనిపైన మేము ముందు మా వైఖరి ఇంకా రామకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తారు. అలాగే మధు గారు కూడా చెప్తారు దీని మీద మరింత స్పష్టతతోటి. ఖచ్చితంగా నేను పాల్గొంటాను, మేమందరూ పాల్గొంటాం. విజయవాడ నుంచి పాల్గొంటాం. విజయవాడ వద్దా ఏమండి? లేదు, మేము మధు గారు, మేము మిగతా అందరం విజయవాడ నుంచి పాల్గొంటాం. మిగతా వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి పాల్గొంటాం. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా అది రేపు మీకు తెలియజేస్తాం. వెంటనే ఇప్పుడు తెలియజేయట్లేదు. అది ఎవరు నేను చెప్తాను కదా, ఆ టైం మాకు వదిలేండి. మరి అంటే ఇవన్నీ కొన్ని సంవత్సరాల ముందు చేస్తుంటే బాగుండేది. మద్దతు ఉంది కదండి, మద్దతు ఉన్నప్పుడు లేనప్పుడు కదా మద్దతు కూడా కట్టగలం. ఆల్రెడీ మేము ఉన్నాం అన్నప్పుడు వీళ్ళే చర్చ జరుగుతున్న సమస్య అదే కదా. మేము ఎన్ని సందేశాలు పంపించబట్టి అన్ని పార్టీలకి వాళ్ళు ముందుకు వచ్చారు, మేము చేస్తామని చెప్పి. నేను చెప్పింది జనవాక్యం చెప్పాను, జనంలో ఉన్న చెప్పాను. ఎవరైనా సరే లంచాలు తీసుకున్నప్పుడు రసీదులు ఇస్తారండి? రసీదులు ఇస్తారా లంచాలు తీసుకోవడానికి? లంచాలు తీసుకుంటాం. కళ్ళకు ముందు తెలియట్లేదా మనందరికీ ఇంతమంది లంచాలు? ఏమండి మరి మీరు ఎలా పెడతారు? ఏ పార్టీ వేగ్గా మాట్లాడలేదు. ఖచ్చితంగా మీ అందరికీ తెలిసినే మాట్లాడాను. మీకే తెలుసు. ఎవరు అందరూ సామూహికంగా మరణించవచ్చు కదా అంటారు. ఎవరికాలు చేయని ఉండాలి. ఎవరెంత చేస్తారు? ఫస్ట్ నేను చెప్పాను, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి మొన్న 14లో చెప్పాను. అలాగే మేము మొన్న ఇదే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు పాసిబిలిటీ ఆఫ్ మన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది, ఇది మీరు ఎందుకు ప్రయత్నించారని చెప్పి ఇవన్నీ మేము ఇనిషియేట్ చేస్తానే ఉన్నాం.
ఎవరు ఏ స్థాయికి తీసుకెళ్తారు, ఎంత చిత్తశుద్ధితో తీసుకెళ్తారు అనే దాని మీద ఆధారపడింది. మిమ్మల్ని బ్రదర్, 6వ తారీఖున కలుస్తాం. 6వ తేదీ మేము చేస్తున్నాం కదా, మా పని మేము చేస్తున్నాం.